దేశంలో అనూహ్య వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఊహించని రీతిలో వరదలు ముంచేస్తున్నాయి. ఇంకోసారి క్లౌడ్ బర్స్ట్ అంశం తెర మీదకు వస్తోంది. మరి ముఖ్యంగా ఈ రోజు కూడా ఇటు ఉత్తరాల నుంచి మొదలు పెడితే మన తెలంగాణకు సంబంధించి కూడా క్లౌడ్ బర్స్ట్ పెను విధ్వంసాన్ని సృష్టించింది. కామారెడ్డిలో 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇంకా చెప్పాలంటే 48 గంటల్లో ఏకంగా 65 సెంటీమీటర్ల వర్షపాతం అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మన కామారెడ్డిలా అయిపోయిందా? ఎక్కడ నీటి జాడ తప్ప అడుగు భూమి ఎక్కడ కనిపిస్తడం లేదే. ఒక్క అడుగంటే ఒక అడుగు భూమి ఎక్కడైనా కనిపిస్తోందా? మీకు కనిపిస్తే ఒకసారి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అక్కడున్న వాగులు వంకలు పొంగి పొర్లాయి. వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. నదులతో సమానంగా ప్రవహించాయి. అర్గొండ రాజంపేటలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలోని మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. చిన్న ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైతే క్లౌడ్ బర్స్ట్ అంటారు. అంటే గంటలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే క్లౌడ్ బర్స్ట్గా కూడా చెప్తూ ఉంటారు. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ వర్షపాతం నమోదవ్వాలి. క్లౌడ్ బర్స్ట్కు సాధారణంగా క్యూములోనింబస్ మేఘాలే కారణమంటూ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. హిమాలయ ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా క్లౌడ్ బర్స్ట్ జరుగుతూ ఉంటుంది. ఇటీవల ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్ జరిగిన పరిస్థితి. ఈ క్రమంలో అసలు ఎందుకు ఈ మధ్య ఇంత విపరీతంగా క్లౌడ్ బర్స్ట్లు జరుగుతున్నాయి? ఎప్పుడు ఇటు కరీంనగర్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు కరువు ప్రాంతంగా మాట్లాడుకునే ప్రదేశాలు ఇప్పుడు వర్షాలతో పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది?